హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లహరి ఆర్ట్స్. మేమైతే హాలిడేస్ అని జగిత్యాలైతే వచ్చాము. అంటే అమ్మ వాళ్ళు ఉండేది జగిత్యాల్లోనే అన్నమాట. అక్కడి నుండి అయితే అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ నుండి అందరం కలిసి అయితే జగిత్యాల్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామన్నమాట. చూడండి, ఎంట్రన్స్లో అలా అయితే ఉంది. చాలా సూపర్గా ఉంది ఈసారి ఎగ్జిబిషన్ అయితే. ఇలా రాగానే ఎంట్రన్స్లో పోస్టర్స్ అయితే పెట్టారు. ఫొటోస్ అయితే తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అవ్వగానే ఇలా యానిమల్స్ అయితే చాలా బాగున్నాయి. వీటి మ్యూజిక్ వింటేనైతే చాలా హాయిగా ప్రశాంతంగా అనిపించింది మాకైతే. నేను ఈ మ్యూజిక్తో ఈ యానిమల్స్ అన్నీ కూడా షార్ట్స్ అయితే పెడతాను. ఎందుకంటే లాంగ్ వీడియోలో మ్యూజిక్ పెట్టకూడదు కదా, కాపీరైట్ అయితే వస్తుంది. అందుకని ఇప్పుడు మ్యూజిక్ అయితే యాడ్ చేయట్లేదు. ఈ ఎగ్జిబిషన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందని అయితే చెప్తాను. మా షాను అయితే చాలా ఎంజాయ్ చేశాడు ఈ ఎగ్జిబిషన్లో అయితే. చూడండి, యానిమల్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. వాటి సౌండ్స్ కూడా అలాగే పెట్టారు. ఇక్కడైతే మేము ఒక ఫోటో అయితే తీసుకున్నాము. ఇక ఎగ్జిబిషన్ మొత్తం అయితే చూసేద్దాం పదండి. ఇదంతా కూడా ఎంట్రన్స్లోనే ఈ షాప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నుండి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా చాలా రకాల పోస్టర్స్ అయితే పెట్టారు. ఈసారి ఎగ్జిబిషన్ మొత్తం కూడా చాలా పోస్టర్స్ అయితే ఉన్నాయి. ఇందులో హైలైట్ అయితే ఈ తాజ్మహల్. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, లాస్ట్లో కనిపిస్తుంది జలకన్య షో అని అయితే ఉంది. మేము లాస్ట్లో వెళ్దాం అనుకున్నాము, కానీ మేము వెళ్ళేసరికి చాలా క్యూ ఉంది. అందుకని చూడకుండా అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ మా అక్క చూడండి, పోస్టర్ దగ్గర నిల్చొని ఫోటో తీయమని అయితే చెప్తుంది. ఈసారి ఎగ్జిబిషన్లో ఫుడ్ స్టాల్స్ అండ్ ఐస్ క్రీమ్ స్టాల్స్ అయితే చాలానే పెట్టారు. ఇక్కడ వచ్చి హైలైట్ కాంచనా హౌస్ అయితే చెప్పొచ్చు. దీని సౌండ్కి అయితే పిల్లలందరూ చాలా భయంతో ఉన్నారు. అండ్ ఇక్కడైతే ఈ స్లైడర్ అయితే మా చిన్నోడికి చాలా బాగా నచ్చింది. అండ్ లక్కీ కూడా స్లైడింగ్ అయితే చాలా బాగా చేస్తాడు. అందుకని వీళ్ళిద్దరినైతే ఈ స్లైడర్ అయితే ఎక్కిపించాము. చూడండి వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే మేము జాయింట్ వీల్ అయితే ఎక్కాము. జాయింట్ వీల్ పైకి వెళ్ళగానే ఆపుతారనుకున్నా, కానీ ఆపలేదు. ఫోన్ ఎక్కడ పడిపోతుందో అని పైనుండి అయితే వీడియో అయితే తీయలేదు. చూడండి, మేమైతే ఇలా కూర్చున్నాము.
అరే ఇదేంటి సడన్గా మీ ఆయన ఎంటర్ అయ్యాడు అనుకుంటున్నారా? ఆయన అయితే మాకు చెప్పకుండా సడన్ సర్ప్రైజ్ ఇచ్చారన్నమాట. అంటే మేము ఎగ్జిబిషన్ సగం తిరిగిన తర్వాత వచ్చారు మాకు తెలియకుండా. అందుకని వీడియో మధ్యలో అయితే కనిపిస్తున్నారు. ఎగ్జిబిషన్ స్టార్టింగ్ నుంచి బోటు బోటు అన్నారని ఈ బోట్ కూడా ఎక్కించేసాము. ఇక్కడైతే నేను అక్క కలిసి ఇక్కడ తాజ్‌మహల్ దగ్గరైతే ఫోటోస్ దిగి ఇక ఇంటికైతే బయలుదేరాము. రిటర్న్‌లో కొన్ని షాప్స్ అయితే ఇలా వీడియోస్‌తో కవర్ చేసేసాము. చూసేయండి. ఈసారి ఎగ్జిబిషన్‌లో కొత్తగా కనిపించినవైతే ఈ బ్యాంగిల్సే అన్నమాట. చూస్తున్నారు గదా! చూడ్డానికైతే చాలా బాగున్నాయి. తీసుకుందాం అనుకున్నాము. కానీ వీటి రేట్ చూసిన తర్వాత మేమైతే షాక్ అయిపోయాము. రేట్ ఎంతుంటాయో గెస్ చేసి కామెంట్ చేయండి. ఈ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా! నాకైతే అన్నీ చాలా బాగా నచ్చాయి. కానీ నా ఫేస్‌కి అవేవి సూట్ కాదనిపించింది. అందుకే తీసుకోలేదు. మీరైతే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.